నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వడ్డే ఓబన్నకు ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి. పాల్గొన్న మంత్రి సవిత, ప్రజాప్రతినిధులు. మహిళల విద్యకు సావిత్రిబాయి పులే విశేష కృషి చేశారన్న మంత్రి సవిత. ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను భయపెట్టింది. నరెట్కో ప్రాపర్టీ షోను సందర్శించిన మంత్రి మనోహర్. వడ్డే ఓబన్న జయంతిని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి సీఎం చంద్రబాబు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి ఓబన్న సన్నిహితుడుగా ఉంటూ నల్లమల కేంద్రంగా గెరెళ్లా పద్ధతిలో బ్రిటిష్ వారిపై పోరాటం చేశారని సీఎం గుర్తు చేశారు. వడ్డే ఓబన్న చరిత్ర నేటి తరం తెలుసుకొని స్ఫూర్తిని పొందాలని సూచించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలను విన్నవించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు భరోసా కల్పించారు. అనారోగ్యంతో బాధపడే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. గుంటూరులోని A1 ఫంక్షన్ హాల్లో స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సవితతో పాటు ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, ఎమ్మెల్సీ యేసురత్నం, టీడీపీ నేతలు కోవెలమూడి నాని, వేములకొండ శ్రీనివాస్, బీసీ సంఘ నాయకులు కేసర శంకర్రావు, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బ్రిటిషర్లను ఎదిరించి పోరాడిన యోధుడు వడ్డే ఓబన్న అని మంత్రి సవిత అన్నారు. ఆయన చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీసీల అభ్యున్నతికి టీడీపీ ముందుంటుందని చెప్పారు. బలహీన వర్గాలు రాణించేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదని నేతలు పేర్కొన్నారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నాయకులను మంత్రి సవిత, అతిథులు ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు బీసీల మనోభావాలు గౌరవిస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ కీలక నిర్ణయం ఈ రోజు బీసీల ఆత్మగౌరవం పెద్దపీట వేస్తూ ఒక పక్క విశ్వకర్మ జయంతి చేశాం, వాల్మీకి జయంతి చేశాం, కనకదాస్ జయంతి చేశాం. మళ్ళీ ఈ రోజు చేస్తున్నామంటే అది మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వాతంత్ర సమరయోధులు. వారు ఆ రోజున ఎన్నుకోబడిన తరగతుల వర్గాల వారి యొక్క అభ్యున్నతి కోసం, వారి సమస్యల కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడి తన ప్రాణాలను కూడా ఒడ్డినటువంటి గొప్ప మహానుభావుడు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో మొదటి అడుగు ఏదైనా ఉందంటే అది సిపాయి ఉద్యమం అనేటువంటి విషయాన్ని గుర్తు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. స్వాతంత్రం పోరాటం కోసం దాదాపు సుదీర్ఘ కాలం పాటు పోరాటాలు, ఉద్యమాలు జరిగినప్పుడు కూడా దానికి మొదటి అర్థం ఈరోజు ఓబన్న గారు పెట్టినటువంటి ఉద్యమం అనేది మీ అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక విశ్వకర్మ జయంతి కానివ్వండి, వాల్మీకి జయంతి కానివ్వండి, ఈ రోజు ఇలా
వడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని కానివ్వండి, డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా మధ్యాహ్న భోజనం కానివ్వండి, ఇలా సమాజానికి కృషి చేసిన ఎందరో వీరుల్ని గుర్తు చేసుకుంటూ వారికి ఒక అఖండ గౌరవాన్ని కల్పిస్తుంది మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. మరి ఇక్కడ ఉన్నటువంటి కుల సంఘాలు ఆధ్వర్యంలో ఒక కమిటీ కూడా ఫామ్ చేసుకొని ఎక్కడ ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అవకాశం ఉంటే, అంటే విగ్రహం పెట్టడం కాదు, విగ్రహం పెట్టిన ప్లేస్ కూడా ముఖ్యం. వారిని అది గౌరవప్రదంగా ఉండాలి, తర్వాత పూజించబడే విధంగా ఉండాలి. అలాంటి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా కూడలి ప్రదేశం ఎక్కడ చూసుకొని రాబోయే రోజుల్లో ఆ విగ్రహాన్ని పురుషులతో సమానంగా మహిళలు పోటీపడి అన్ని రంగాలలో విజయం సాధిస్తున్నారని మంత్రి సవిత ఎమ్మెల్యే గళ్లా మాధవి అన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి సవిత, ఎమ్మెల్యే గల్లా మాధవి, ఇతర టీడీపీ నాయకులు ఘన నివాళులర్పించారు. మహిళల విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి మరవలేనిదని సవిత, మాధవి అన్నారు. బీసీల సంక్షేమం కోసం తొలి నుంచి టీడీపీ కృషి చేస్తుందని చెప్పారు. మహిళల ఆర్థికాభివృద్ధికి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వాళ్లను ఎంటర్ప్రీన్యూర్లుగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ మహిళలను మంత్రి సవిత, ఎమ్మెల్యే గల్లా మాధవి సత్కరించారు. ఈ రోజు సావిత్రి పూలే గారు నిజంగా తరతరాలకి మనందరికీ దేవతామూర్తి అనుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఆ కాలంలో మహిళలు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో మరి మన మహాత్మా జ్యోతిరావు పూలే గారిని వివాహం ఆడిన తర్వాత మహిళలు కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలి, మహిళలు విద్యావంతులు కావాలన్న ఉద్దేశంతోనే భారతదేశంలోని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మన సావిత్రి పూలే గారు. ఈరోజు మీరు కాలేజ్కి వెళ్తున్నారు, ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని చెప్పి ఎంతో ఆకాంక్షతో ఈ చదువు కోసం బయటకు వచ్చారు. అయితే వాటన్నిటికీ ప్రతి అడుగు మనం గడప దాటి వేసే ప్రతి అడుగుకి కృతజ్ఞతగా ఇలాంటి వారిని మనం గుర్తు చేసుకోవాలి. వీరి వల్లనే మనం మన గడపను దాటి బయటకు వచ్చి ఈరోజు ఒక విద్యావేత్తలుగా, రాజకీయవేత్తలుగా, ఆఖరికి మనం అంతరిక్షంలో కూడా వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అది కేవలం ఇలాంటి మహోన్నత వ్యక్తుల ద్వారానే సాధ్యం. వారిని గుర్తు చేసుకోవడం, పూజించుకోవడం ఎంతో అవసరం. తల్లిదండ్రుల తర్వాత దైవ స్వరూపులుగా కనిపిస్తున్న ఈ వ్యక్తులందరినీ కూడా వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నరెడ్కో ప్రాపర్టీ షోను నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. పారిశ్రామికవేత్తల్లో కూటమి ప్రభుత్వం నమ్మకం కలిగించి పెట్టుబడులు సాధిస్తోందని మంత్రి తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. 8వ డివిజన్లో 90 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ డ్రైన్ల నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ భూమి పూజ చేశారు. పార్టీలకు అతీతంగా గుంటూరు తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని నసీర్ తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ధనలక్ష్మి, టీడీపీ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు, జడ సురేష్, కూటమి నేతలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి తట్టమట్టి కూడా ఏలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఈరోజు అధికారం చేపట్టగానే వెంటనే దాదాపు 84 లక్షల రూపాయలతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్లో కూడా ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి ప్రాంతాల మీద దృష్టి పెట్టి వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క మౌలిక వసతులను కూడా కల్పించేటువంటి క్రమంలో సురక్షితమైనటువంటి నీరు ప్రతి ఇంటికి కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. సిబిఐ, ఈడీ లాంటి వ్యవస్థలను బీజేపీ స్వార్థం కోసం వాడుకుంటుందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో షర్మిల మాట్లాడారు. దేశం మొత్తాన్ని కాషాయమయం చేసే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ను అవమానం చేయడం సిగ్గుచేటన్నారు. అంబేద్కర్ గారిని అవమానించిన తీరును మనందరం చూసాం. హోంమంత్రిగా ఉండి కూడా అమిత్ షా గారు అంబేద్కర్ 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 అనడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు ఎగతాళిగా మాట్లాడడం జరిగింది. బీజేపీ నాయకులు, ఎంపీలు అందరూ నవ్వటం జరిగింది. మళ్ళీ చెప్తున్నాం,
నిజమే, అంబేద్కర్ అనడం ఒక ఫ్యాషన్ కాదు. ఎందుకంటే అంబేద్కర్ ఒక లెజెండ్. అంబేద్కర్ గారు ఒక ఐడియాలజీ. ఇది బీజేపీకి అర్థం కాలేదు, ఎప్పటికీ అర్థం అవుతుందని మేము అనుకోవటం లేదు. స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న జయంతిని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం కార్యాలయంలో నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి యేసురత్నం పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బ్రిటిష్ వలస పాలకుల ఆగడాలను, దౌర్జన్యాలను ఓబన్న ధీరోచితంగా పోరాడి ఎదుర్కొన్నారని చెప్పారు. ఓబన్నను ఆదర్శంగా తీసుకుని వడ్డర్లు ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో చంద్రగిరి ధీరజ్, తురక రమేష్, తురక శ్రీకాంత్, ప్రభు, పఠాన్ సైదాఖాన్ తదితరులు పాల్గొన్నారు. నమ్ముకున్న స్నేహానికి ప్రాణాలు అర్పిస్తున్న సంఘటనలు ఈ రోజుకు కూడా రాయలసీమలో అనంతపూర్లో కానీ, కడపలో కానీ, కర్నూలులో కానీ, చిత్తూరులో కానీ, పల్నాడులో కానీ ఎన్నో ప్రాంతాల్లో వడ్డెర్లో ఈ విధంగా స్నేహానికి మరి ప్రాణాలు ఇస్తున్న దాఖలాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఆ మహానుభావుణ్ణి, ఆయన ధైర్య సాహసాన్ని, ఆయన ధీరత్వాన్ని, ఆయన స్నేహానికి ఇచ్చిన గౌరవాన్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి రాష్ట్రంలో ఉన్న వడ్డెర్లందరూ కూడా ఈ రోజున ఒక పర్వదినంగా భావిస్తూ తప్పులు, పొరపాట్లు ఎవరైనా చేస్తారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పటం విడ్డూరంగా ఉందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ఇల్లు లేని పేదలకు పల్లెల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు హామీని మరిచిపోయారని మండిపడ్డారు. అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 1 కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, రమణ, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారెంటీస్ అన్నారు. గ్యారెంటీల్లో 1 గ్యారెంటీ అన్నా సక్రమంగా నెరవేరుస్తున్నారా? తండ్రికి ఇంధనం మాత్రం స్వచ్ఛమైంది, నాణ్యమైంది అందజేస్తూ ఉన్నారు. కానీ తల్లికి వందనం అని చెప్పింది మాత్రం మర్చిపోయారు. వాగ్దానాల వర్షం కురిపించి ఈ రోజున చెప్తా ఉన్నాడు, ఏ చేయాలన్నా డబ్బు తక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి మొత్తం కుమ్మేసి వెళ్ళిపోయాడు, అందువల్ల కష్టంగా ఉంది చెప్తా ఉన్నాడు. ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న సంక్రాంతి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జాస్తి రామారావు తెలిపారు. ఆదివారం ముగ్గుల పోటీలతో సంక్రాంతి సంబరాలు మొదలవుతాయని వెల్లడించారు. ఈ సంక్రాంతి సంబరాల్లో పల్లె వాతావరణానికి అద్దం పట్టేలా జరుగుతాయని డీఎస్ఆర్ చిట్టిప్రోలు లోకేశ్వరరావు తెలిపారు. నగర ప్రజలంతా 4 రోజులు జరిగే సంబరాల్లో పాల్గొని ఆనందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి, ఎస్ కాసయ్య, రమేష్ బాబు పాల్గొన్నారు. రేపు నుంచి జరిగే సంక్రాంతి సంబరాల కార్యక్రమాల్లో ప్రజలు వివెత్తున పాల్గొని అన్నింటికి కూడా దిగ్విజయం చేయాలని అందరినీ కోరుకుంటూ 12వ తారీఖున ముగ్గుల పోటీలు మెయింది. 13, 14, 15వ తారీఖుల్లో ముఖ్యంగా 14లో స్టార్ మ్యూజికల్ నైట్ సంగీత విభావాలు బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎల్ఈడి స్క్రీన్ల పైన. అదేవిధంగా 15 కూడా ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి విధంగా బిఎస్ రెడ్డి గారు మ్యాజిక్ షో, ఇల్యూజన్ షో అంటారు దాన్ని, అటువంటిది ఎక్కడా ఇంతవరకు లేదు. అట్లానే క్లాసికల్ డ్యాన్సు, అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నింటి కూడా ప్రజలందరూ ఆదివారం నుంచి అనగా రేపటి నుంచి ఈ 4 రోజుల కార్యక్రమాన్ని మరి చాలా సంక్రాంతి అంటే ఇట్లా ఉంటుందా, మన ఆచారాలు సాంప్రదాయాలు ఇట్లా ఉంటాయా అనేది మన పిల్లలందరికీ కూడా, ఇప్పుడు టౌన్లో ఉన్న పిల్లలకి కూడా తెలియదు. అవన్నీ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతో గ్రాండ్గా నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని 4 రోజులు విరివిరిగా పాల్గొనవలసిందిగా కోరి ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతి వ్యాపారానికి అండగా ఉంటుందని అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు తెలిపారు. జిన్నా టవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఆతుకూరి ఆంజనేయులు రైల్వే జెడార్ యూసీసీ మెంబర్గా ఎన్నికైన సందర్భంగా ఆయన్ను అభినందించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వెంకటేశ్వర్లు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ వ్యాపారులు ఎటువంటి సమస్యలు ఉన్నా ఛాంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు టీఎల్వి వీరాంజనేయులు, తూనుగుంట్ల నాగేశ్వరరావు, ఆతుకూరి నగేష్ కుమార్, అన్నపూర్ణచంద్రరావు, షరాబ్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సహచరులందరూ కూడా సహకరించి భవిష్యత్తులో ఈ ఛాంబర్ని
చక్కటి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకున్నాము. కొత్త నిర్ణయాలతో మంచి ఆలోచనలతో ఈ ఛాంబర్ నడుస్తుందని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాను. ఇక రెండవది, గౌరవ మా ఆంజలి గారు శాశ్వత గౌరవ అధ్యక్షులు, వారికి మొన్న జెడ్ఆర్సీ నెంబరు జోనల్ రైల్వే బోర్డు మెంబర్గా నియమింపబడ్డారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు. నవీన స్కూల్ 45వ వార్షికోత్సవం గుంటూరులో ఘనంగా నిర్వహించారు. పాండ్రంగా నగర్లోని నవీన స్కూల్లో 45 సంవత్సరాలుగా వార్షికోత్సవం జరుపుతున్నామని ప్రెసిడెంట్ చిన్నపరెడ్డి తెలిపారు. స్కూల్ విద్యార్థిని 10వ తరగతి పరీక్షల్లో 596 మార్కులు తెచ్చుకొని స్కూల్ రికార్డును బ్రేక్ చేసిందని అన్నారు. అనంతరం 500 మార్కుల పైన తెచ్చుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నలభై 45వ వార్షికోత్సవం జరుపుకున్నాం. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 500 పైగా మార్కులు సాధించినటువంటి బాలబాలికలకి సిల్వర్ మెడల్స్ అందజేయడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే అద్భుత విజయం. 600 మార్కులకు గాను 596 మార్కులు సాధించి మా విద్యార్థిని మా స్కూల్ యొక్క రికార్డుని బద్దలు చేసింది. అంతేకాకుండా 595, 92, 90 ఈ విధంగా ప్రతి బ్రాకెట్లో కూడా పిల్లలు మార్కులు సాధించడం అనేది చాలా సంతోషదగ్గటువంటి విషయం. గుంటూరు నగర ఆటో డ్రైవర్ అండ్ వర్కర్స్ యూనియన్ 8వ మహాసభలను జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. కొత్తపేట మల్లలింగం భవన్లో ఆటో డ్రైవర్ అండ్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వామనమూర్తి, నగర కార్యదర్శి మంగా శ్రీనివాసరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. వెంటనే 894 గెజెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కూరాకు రాంప్రసాద్, కోటా మాల్యాద్రి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఆటో అండ్ మోటార్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన చేపడతామని చెప్పి కూడా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అన్నం వెంకట సుబ్రహ్మణ్యం ఈరోజు తెల్లవారుజామున స్వర్గస్థులయ్యారు. ఆయన కుమారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విజయవాడ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కి నేత్రదానం చేశారు. ఆర్ అగ్రహారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం ద్వాదశి భోజనాలు భక్తులు సానం రమేష్ ఆధ్వర్యాన జరిగాయి. సుమారు 1000 మందికి పైగా భక్తులు స్వామివారి అన్న ప్రసాదాలను స్వీకరించారు. అగ్రహారం లక్ష్మీ నరసింహస్వామి వారి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం చాలా విశేషమైనదని, ఏకాదశి రోజు తెల్లవారుజామున వేలాదిగా భక్తులు క్యూలైన్లో వేచి ఉండి స్వామిని దర్శనం చేసుకున్నారని, స్వామివారికి సేవ చేసుకునే అదృష్టం మాకు కలిగిందని ఈ సందర్భంగా రమేష్ తెలిపారు. దాసరి రాము, ఉగ్గిరాల సీతారామయ్య, వనమా నరేంద్ర, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం జోన్ 5 ఇన్ఛార్జ్ కోవెలముడి నాని తండ్రి కోవెలముడి నారాయణరావు కీర్తిశేషులయ్యారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ శాసనమండలి సభ్యులు టీడీ జనార్దన్ నివాళులర్పించి కోవెలముడి నానిని పరామర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వడ్డే ఓబన్నకు ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న జయంతి. పాల్గొన్న మంత్రి సవిత, ప్రజాప్రతినిధులు.
మహిళల విద్యకు సావిత్రిబాయి ఫులే విశేష కృషి చేశారన్న మంత్రి సవిత. ఘనంగా సావిత్రిబాయి ఫులే జయంతి. గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను భయపెట్టింది. నరెట్కో ప్రాపర్టీ షోను సందర్శించిన మంత్రి మనోహర్. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.